మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నదీ స్నానం, పురాణ శ్రవణం, ఈ అద్భుతమైన విషయాన్ని మనకి అందిస్తున్నవారు మన రచయిత బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు. దీంట్లో ఏం చెప్తున్నారో అందరం కలిసి విని 10 మందికి షేర్ చేద్దాం. కార్తీక మాసం అనగానే భక్తి భావన కలుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో నదీ స్నానంతో పాపాలు తొలుగుతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో పురాణాలు వినడం, చదవడం పుణ్యప్రదం. కార్తీక ఉపవాసాలతో మనసు, శరీరము పునీతమై ఆధ్యాత్మిక రహస్యాలు బోధపడతాయి. పాపకర్మలు చేసేవారికి కోటి దీపాలు వెలిగించిన జీవితంలో వెలుగు ఉండదు. గంగా స్నానం కూడా సత్ఫలితాలను ఇవ్వదన్నది ఆర్యోక్తి. ఆధ్యాత్మిక సమానమైన కార్తీక మాసం ఈ అవగాహనను పెంచుతుంది. కార్తీక వ్రతాలు, పూజలు దైవానికి దగ్గరగా చేస్తాయి. ఈ మాసంలో ఉదయాన్నే నదీ స్నానం, 2 పూటల దీపం వెలిగించడం, పురాణ శ్రవణం, సామూహిక వనభోజనం మొదలైనవన్నీ ఆధ్యాత్మిక చింతనను వృద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కార్తీక మాసంలో శివకేశవులను ఒకే రూపంగా భావించి పూజిస్తారు. మనలో చాలామంది భోగభాగ్యాల వ్యామోహం అనే అంధకారంలో పడి అపురూపమైన మానవ జన్మను వృధా చేసుకోవడం సాధారణం. అలాంటి అజ్ఞానం నుంచి బయటపడే అవకాశం కల్పిస్తుంది కార్తీక మాసం. ఈ మాసంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపదర్శనం అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తీక పౌర్ణమి పుణ్యదినాన నదీ స్నానం చేసినప్పుడు కృత్రిక నక్షత్ర కాంతి శరీరంపై పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా మానసిక రుగ్మతులు ఉపశమిస్తాయి. దీపం వెలుగుతూ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. దీపజ్యోతి చెడు ఆలోచనలను నాశనం చేస్తుంది. కీర్తిని, జ్ఞానాన్ని అందిస్తుంది. ఆవు నేతితో వెలిగించే కార్తీక దీపం సర్వ శుభాలను ప్రాప్తింప చేస్తుంది. ఆకాశంలో కార్తీక దీపాన్ని ఉంచడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. అది పుణ్యలోకాలకు దారి చూపుతుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. ధ్వజస్తంభానికి కార్తీక దీపాలను వేలాడదీసి లక్ష్మీనారాయణులకు హారతి ఇస్తున్నట్లుగా భావిస్తారు. దీపారాధన చేయడం వల్ల దేవతలు పరమ ప్రీతి పొందుతారు. సకల విజయాలు చేకూరుతాయి. ప్రతినిత్యము దీపం వెలిగించాలి. కారణాంతరాల వల్ల ఒక్కొక్కసారి విఘ్నం కలిగితే దాన్ని భర్తీ చేసేందుకు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు దీపాన్ని వెలిగించడం ఆనవాయితీ. నా కార్తీక సమామాసు నా కృతేన సమం యుగం, నా వేద సదృశ్యం శాస్త్రం, నా తీర్థం గంగాయ సమం. కార్తీక మాసానికి సమానమైన మరో మాసం, సత్యయుగానికి తొలతూగే వేరొక యుగం లేవు. వేదాలకు సమానమైన శాస్త్రం కానీ, గంగానదికి సాటి వచ్చే నది కానీ లేవన్నది ఈ శ్లోక భావన. అంత పవిత్రమైన కార్తీక మాసంలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అన్నది పురాణ వచనం. ఈ దీపావళి వెళ్ళంగానే మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. జనరల్గా మన హిందువులందరూ కూడా 99% అందరం కూడా ఎంతో పవిత్రంగా, ఎంతో భక్తిగా ఉపవాసాలంటూ దైవ చింతనలో మునుగుతూ, సత్సంగాలు చేస్తూ, చక్కటి భోజనాన్ని చేస్తూ, ఉపవాసాలు చేస్తూ ఎంతో ప్రీతిపాత్రంగా ఈ కార్తీక మాసాన్ని అందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఏది చేసినా మన మనస్సును పూర్తిగా కేంద్రీకరించి నిమగ్నమై పూజా కార్యక్రమాలు చేసి ఆ మాసంలో ఉండే దీంట్లో చెప్పిన చాలా విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని ఆ నెల అంతా కార్తీక మాసంలో పూజలు చేస్తూ తరిస్తూ ఆ శివకేశవుల యొక్క ఆశీర్వాదం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.
మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.